ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. గోదావరి గట్టుంది, గట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఇలాంటి ఒక పాటని అలా ఊకగా పాడటమే కాకుండా దానికి తగ్గ మంచి డ్యాన్స్ వేసి తనేంటో నిరూపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ జమున గారు. 1936లో జమున గారు ఎక్కడ పుట్టారు అంటే హంపీలో పుట్టారు, కర్ణాటకలో. మదర్ టంగ్ వచ్చేసరికి ఆమెది కన్నడ అనమాట. తర్వాత ఆమె దుగ్గిరాల, గుంటూరు డిస్టిక్లో ఉన్న దుగ్గిరాలకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత ఎక్కడ ఆమె సినిమా ప్రయాణానికి స్టార్ట్ చేశారు అంటే చాలామందికి తెలిసిన విషయం కాదు ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో సావిత్రి గారు అప్పుడప్పుడు డ్రామాలు వేసుకుంటూ ఇలా డిస్టిక్లు వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి దుగ్గిరాల్లో జమున గారు ఊరు వెళ్ళినప్పుడు సావిత్రి గారు ఒక డ్రామా వేసిన తర్వాత ఆ రోజు నైట్ అంతా కూడా జమున గారి ఇంట్లో సావిత్రి గారు ఉండటం జరిగింది. ఆ రోజు వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత జమున గారికి ఆమె చెప్పటం, తర్వాత ఫిలిమ్స్లోకి వస్తే మంచి ఆఫర్స్ ఉంటాయని చెప్పటం, అలా ఆమె ఇన్వైట్ చేయటం, ఇండస్ట్రీకి రావటం, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పుట్టిల్లు మొట్టమొదటి సినిమా జమున గారిది. ఆ తర్వాత వెనక తిరిగి చూసుకోలేదు జమున గారు ఎప్పుడు కూడా. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు బైకాట్ చేసినప్పుడు కూడా కొత్త హీరోలతో తను నటించి ఆ హీరోల ఇమేజ్ పెంచిన ఒక హీరోయిన్ జమున గారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆమె ఎంత ట్రెడిషనల్గా రెడీ అవుతారు, ఆమె ఎంత మంచి జ్యువెలరీ వేసుకుంటారు, ఎంత మంచి శారీస్ కట్టుకుంటారు. సినిమాలలో ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ జమున గారు ఆ సినిమాలో హీరోయిన్గా బుక్ చేసుకున్నారంటే ఎస్పెషల్లీ జమున గారు కాల్ చేసి మీ దగ్గర ఉన్న జ్యువెలరీ, మీ దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ తీసుకొచ్చుకోండి, చాలా బాగుంటాయి, చాలా రిచ్గా ఉంటాయి అని ఆమెకు చెప్పటం. ఆ రోజుల్లోనే ఆమె ఎన్నో డాగ్స్ని, దాదాపు కొన్ని వందల డాగ్స్కి డెలివరీ చేశారు. మంచి మంచి కార్స్ కూడా ఫస్ట్ జమున గారి ఇంటికే వస్తాయి. ఆ రోజుల్లో గుర్రం పెంచిన ఏకైక హీరోయిన్ మన జమున గారే. జమున గారు అండ్ సావిత్రి గారి అనుబంధం చెప్పాలి అంటే ఒక సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు అనమాట. ఇప్పుడు సావిత్రి గారు ఒక డ్రామా వేయడానికి వెళ్ళినప్పుడు జమున గారి ఇంట్లో ఉండటం, ఆ రోజు జమున గారికి సావిత్రి గారికి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడటం, తర్వాత సావిత్రి గారు ఒక మంచి హీరోయిన్ అయిన తర్వాత ఎక్కడ కల్మషం లేకుండా ఒక తోటి ఆర్టిస్ట్ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది, జమున గారికి చాలా మంచి అందం ఉంది, అలాంటి ఒక మంచి హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేసిన ఏకైక హీరోయిన్ సావిత్రి గారు. తర్వాత సావిత్రి గారి జీవితంలో చాలా విశేషాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి జమున గారి అవార్డ్స్, రివార్డ్స్ ఒకసారి చూద్దాం. చూశారు కదా, కొండల మధ్యలో ఎంత బాగుందంటే న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది జమున గారు ఉండే ఒక ప్లేస్ ఇది. జూబ్లీ హిల్స్ ఒకప్పుడు కొండల్లోనే ఉంటుంది కాబట్టి అలాంటి కొండల్ని ఎక్కడ పోకుండా ఆ న్యాచురాలిటీకి దగ్గరగా దీని లోపల నుంచే హౌస్ కట్టడం జరిగింది ఇది. ఫైనల్లీ డెస్టినేషన్ వచ్చేసింది నాది. ఇదే జమున గారి హౌస్ అనమాట. ఒకసారి బెల్ కొట్టి చూద్దాం జమున గారు ఉన్నారో లేదో. ఫైనల్గా జమున గారి ఇంటి దగ్గర, వావ్, జమున గారు ఈజ్ దేర్. అమ్మో, పెద్ద డాగ్తో ఉన్నారు ఇక్కడ. లోపలికి రావచ్చా? కరవదు కదా? ఓకే. ఫైనల్గా జమున గారి ఇంటికి ఎలా స్వాగతం పలికారో చూశారు కదా మనకి. ఏంటి దీని పేరేంటి? హనీ. ఓకే 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 ఓకే. ఇప్పుడే వాక్కెళ్ళి వచ్చింది. ఓకే. మీరు మామూలుగానే అప్పుల్లోనే కుక్కలకు బాగా డెలివరీలు చేసేవాళ్ళు. ఇంట్లో 100 కుక్కలు పైన ఉండే, అంతే కదా? ఓ 25-30 కుక్కలు. తర్వాత వచ్చి వాటికి పురుళ్ళు అన్నీ నేనే. మీరే డాక్టర్ కూడా? మీరే డాక్టరు అన్నీ. పాపం ఇవి పెడతాయి కానీ వదలటం. ఇప్పుడు ఎన్ని కుక్కలు పెట్టుకున్నారు? ఇప్పుడు 2. ఇది ఒకటి, ఇంకొక అల్సేషన్. నాకు గుండెల్లో లబో దిబో అంటుంది. దీన్ని ఫస్ట్ లోపల రూమ్ లో పెడతారా? మగ్గ తీసుకెళ్ళి. జమున గారు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, జమున గారు పడ్డ కష్టాలు ఏంటి, అట్ ది సేమ్ టైం జమున గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారో తన మాటలోనే అవార్డుల రూపంలో తెలుసుకుందాం ఒక్కసారి. నమస్కారం అమ్మా.
సో నేను ఇంత ముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉన్నాను. సో రోజు చూస్తూనే ఉంటాం. నన్ను ఏ ఇంటర్వ్యూ చూసారు రీసెంట్ గా నాది? ఇంటర్వ్యూలు చూస్తాం కదా. ఓకే. అంటే సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎలా అనిపించింది నా ఇంటర్వ్యూస్ చూశాక? బెస్ట్ యాంకర్ అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ. ఒకటి పోయింది అనుకుంటే ఇంకొకటి వచ్చింది. పక్కన నిలబడాలంటే కాదు, ఇంత హై సెక్యూరిటీ పెట్టుకున్నారు జమున గారు. జమున గారు దీని పేరు ఏంటండి? ఓరా ఓరా ఓరా. ఓకే, ఇది జర్మన్ షిఫర్డ్ అనుకుంటా కదా. జర్మన్ షెపర్డ్. ఇదేంటి మీ ఇంట్లో జర్మన్ షిఫర్డ్ గుర్రం అంత ఉంది? ఇవన్నీ పెద్ద సైజు. జనరల్గా నాకు చిన్నమంటే ఇష్టం. ఓకే. పామరియన్స్ 25-30 పెంచాను. 25 ఉండేవి. ఇప్పుడు ఇక్కడ మా అమ్మాయి మనవడు ఈ గాడిదల్ని తెచ్చారు. అబ్బో, గాడిద. అండ్ జమునమ్మ, మీరు ఆ రోజుల్లో గుర్రాలు కూడా ఇంట్లో పెంచేవాళ్ళు. గుర్రాలు హార్స్ రైడింగ్ బాగా చేస్తారంట. చాలా. అప్పుడు సిపాయి కూతురు అని ఒక సినిమా, దాంట్లో హార్స్ రైడింగ్ ఉంది. మారు వేషంలో నేను ధనవంతుని దోచి పేదవాళ్ళకి పంచే క్యారెక్టర్. ఆ గుర్రం ఎక్కి తిరుపతి కొండల మీద పాట తీశాను. పదవే కళ్యాణి పరుగున పదవే కళ్యాణి అని చెప్పి. అట్లాగా దానికోసం అప్పుడు గుర్రం ఇంట్లో కొనుక్కున్నాం. ఇంట్లోనే ఉంచుకున్నారు దాన్ని. పేరేంటి? కళ్యాణియే. ఆహా, మైసూర్ నుంచి నేను సొంతగా ఒకటి కొన్నా. దాని పేరు బహదూర్. ఓకే. బహదూర్ అని గ్రే కలర్. ఈ కళ్యాణి వచ్చి ఎవరిదో షూటింగ్ కోసం తెచ్చారు. సూపర్. సో మీరు లాక్డౌన్లో కూడా మీ సినిమా పాటలు చూసుకుంటూ మంచిగా డాన్స్ చేశారు. నేను ఈ అవార్డ్స్ చూపించేటప్పుడు నాకు ఒక్కసారి ఆ స్టెప్ నేర్పిస్తారా? ఇప్పటికీ మీరు ఎవర్ గ్రీన్గా వేస్తారు ఆ స్టెప్ని, నాకు ఒక్కసారి నేర్పించాలి. 2, 3. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు బొమ్మన పెట్టుంది. ఎట్లా ఉండదు? ఓకే. చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ సూపర్. ఓకే. అందుకే మీరు ఇప్పటికి కూడా లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పింది. అందుకనే లెజెండరీ యాక్ట్రెస్ అవార్డ్స్ రివార్డ్స్ అని పెట్టింది కూడా. ఎస్ జమునమ్మ, ఒక్కసారి మీ అవార్డ్స్ గురించి మీ మాటల్లో. ఇది లేత మనసులో ఏవిఎం స్టూడియో సిల్వర్ జూబ్లీ. ఒకసారి మీ ఫోటో గ్యాలరీ గురించి. నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు అప్పుడే వేషాలు వేసి ఫోటోలు దించారు. ఇక్కడ జయలలిత గారు. జయలలిత నేను ఒక్క పిక్చర్ ఒకటే చేసాం. శ్రీకృష్ణ విజయం. చాలా హైలీ డైనమిక్ లేడీ. నాకు చాలా ఇష్టం జయలలిత అంటే. ఐరన్ లేడీ. పాపం నేను ఇక్కడికి వచ్చి 50 ఏళ్ళైనా గుర్తు పెట్టుకొని అవార్డ్స్ ఇచ్చింది మా అందరికి. అప్పుడు లోకల్ వాళ్ళే కాకుండా సీనియర్ ఆర్టిస్ట్ని నన్ను పిలిచింది ప్రత్యేకంగా ఫోన్ చేసి. సూపర్. ఒకసారి జమున గారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని నగలు సంపాదించారు, అన్ని దోచేద్దాం. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. కొందరిలాగా పోగొట్టుకోకుండా సినిమాలు తీయలేదు. సినిమా తీయని కారణంగా మనం ఉన్నది పొదుపుగా
దుబారా చేయకుండా జాగ్రత్తగా ఉండేది. ఇల్లు చాలా బాగుంది, ఇచ్చేస్తారా నాకు? అట్లాగే నా చేతులు ఎప్పుడు దాన ధర్మాలు చేసిన చేతులు. నీకు తెలిసే ఉండాలి, పెన్షన్స్ ఇచ్చాను పూర్ పీపుల్. ఈ వృద్ధ కళాకారులు పెన్షన్ స్కీమ్ పెట్టి ఇప్పటికీ ఇస్తున్నా. అక్కడ హాల్లో తోలుబొమ్మల కళాకారులు 150 మందికి కాకినాడ దగ్గర ఒకే చోట అంజయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పించారు. వాళ్ళ అందుకే అక్కడ ఫోటోలో జమునా నగర్ అని నా పేరు పెట్టుకున్నాను. జమున గారి హస్బెండ్ అక్కడ ఉన్నారు. సో ఈ పిక్ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది జమున గారు ఎంత అందగత్త ఆ రోజుల్లో. ఆ కూర్చున్న స్టైల్ చూడండి, కూర్చునే స్టైలు. మంగమ్మ సభతో ఊటీలో షూటింగ్, అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలే. సరే ఏదో షార్ట్స్ లైటింగ్ చేస్తుంటే చెట్టు కింద కుర్చీ వేసుకొని చలి కదా అందుకని చెప్పి స్వెటర్ మఫ్లర్ చుట్టుకొని కూర్చున్నా. అదేదో ఆ ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టే ఉంది. ఫోటోగ్రాఫరు మేడం మీరు చూడండి అంటే గబుక్కుని తిరిగి. అరవై ఏళ్ళ నాటి విగ్రహం సీతారామ లక్ష్మణుడు. మా అమ్మగారు నా పెళ్ళి ఇంకా అవ్వలేదని ఈ విగ్రహాలు చేయించి సాలిడ్ 4 కేజీల బరువు ఉంటుంది ఆ విగ్రహం. అది చేయించి పెళ్ళి చేశారు. అప్పుడు నా తర్వాత పెళ్ళి. ఇది హిస్టారికల్ అన్నమాట. మా అత్తగారు మామగారు, ఇక్కడేమో అమ్మ సూపర్. ఇదిగో ఆ వడ్డాణం ఇప్పటికీ మా అమ్మ కూతురికి ఇస్తున్నారా? ఆవిడ పెట్టుకుంటుందండి. కూతురు పెట్టుకోదు కానీ నాకు హోప్ ఏంటంటే ఈయన పెద్ద ఈ పెళ్ళయ్యే నాటికి మళ్ళీ ఈ ఓల్డ్ ఫ్యాషన్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు ఆ మనవరాలు పెట్టుకుంటుంది. అమ్మ ఈ ఫోటో గురించి ఒక్కసారి. మా వారు, నేను, నా కొడుకు వంశీ, కోడలు జూలూరి లక్ష్మి కమక, జూలూరి స్రవంతి కూతురు. ఒక విఐపి అని నేను విన్నా, నిజమా? అమ్మాయి వేటూరి సుందరరామూర్తి గారి తమ్ముడు కూతురు. సూపర్. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. ఎన్నో పాటలు రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. ఇండస్ట్రీలో ది బెస్ట్ హిట్స్ ఇచ్చిన సుందరరామూర్తి గారి తమ్ముడి కూతురు జమున గారి కోడలు అన్నమాట. ఇది ఒక కొత్త విషయం మాకు తెలిసింది. స్వామి బాబా గారు మాకు షష్ఠి పూర్తి చేశారు స్వయంగా పుట్టపర్తి. గ్రేట్ ఆర్టిస్ట్. నా మనవాడి పెయింటింగులు. వావ్, అమ్మకన్నా నువ్వే బాగా వేస్తున్నావు అయితే. అవునా? సో యు ఆర్ లుకింగ్ లైక్ ఏ హీరో. నువ్వు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా మనవడు? చాలా అందగా అవుతాడు. హీరోయిన్ చేస్తారా? ఓ సో జమున గారు లెగసీని కంటిన్యూ చేసే మనవడు, అంతే కదా? నీకు ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీకి రావడానికి? అవును, చాలా. నీ దగ్గర హీరోగా పైకి వచ్చే కళలు చాలా కనపడుతున్నాయి నాకు కూడా. సూపర్. ఇది ఓవరాల్ గా జమున గారి హోమ్ టూర్. ఒకసారి హోమ్ టూర్ ముగించే ముందు అమ్మగారు, మనవుడు, కూతురు గారు గోదావరి గట్టుందికి మంచి స్టెప్ వేస్తానని మాట ఇచ్చారు. నిజంగా ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. హోమ్ టూర్స్ చాలా చేశాను నేను కూడా, పాత ఆర్టిస్టులవి, అలనాటి అందాల ధరల హోమ్ టూర్లని. బట్ ఇంతగా మనకి
కోఆపరేట్ చేసి ఈ టైంలో కూడా ఏజ్ ఫ్యాక్టర్ కూడా లెక్క చేయకుండా మా వాడు నేను ఇవ్వాలి కాసేపు అని చెప్పేసి ఇంతసేపు నాకు ఇచ్చారు. అందుకే నేను కూడా పర్టికులర్గా మాస్క్ పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మతో ఇంతసేపు చేశాను. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రవంతి గారు ఎస్పెషల్లీ. సో నన్ను ఎంతగానో మై వెల్ విషెస్ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్యామిలీ అంతా. సో ఫ్లాట్ ఇవ్వకపోయినా కానీ ఫ్లాట్ ప్లేస్ అయితే ఇచ్చారు మనం చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో హోమ్ టూర్ కోసం అందరూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంతి గారికి ముఖ్యంగా మా రోషన్కి రోషన్కి ఫోటోలు తీస్తున్న మీకు, వీడియో తీస్తున్న మీకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. అందరూ డెఫినెట్గా సుమన్ టీవీ చూడండి, బాగుంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.